హాయ్ అండి, ఈజీగా మెజర్మెంట్ ప్రకారం చెప్పేస్తాను చూడండి. ఇదిగోండి 8 ఇంచులన్నర మనకి హ్యాండ్ సైజు. ఇంకా స్ట్రైట్గా గీసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టుకోండి. నేనైతే నార్మల్గా ఇలా గీసేసుకుంటానండి, నాకు అలా అలవాటు కాబట్టి. మీకు అర్థం అవ్వాలి అని చెప్పి కొన్నిసార్లు చెప్తా, కొన్నిసార్లు అయితే నేను ఇలా కట్ చేసేసుకుంటా. ఓకేనా. ఇంకా తర్వాత మనకి కిందకి మనకి ఆమదం సైజు కావాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికే, మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడికి వచ్చే వరకే, మిగిలింది కట్ చేసుకోవద్దు. ఇప్పుడు పొడవు వచ్చేసి మనకి మొత్తం బ్లౌజు పొడవు వచ్చేసి 15 ఇంచులు. నీట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకొని, కింద అయితే మార్కింగ్ వేసుకోవాలి, స్ట్రేట్గా ఉండదు కాబట్టి ఈ 15 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకొని చూడండి. 15 ఇంచుల కాడ నేను 6 ఇంచులు షోల్డర్ 6 ఇంచులు పెడుతున్నా. కిందికి చెస్ట్ సైజు అంటే ఆమదం సైజు కూడా 6 ఇంచులు పెడుతున్నా. ఇలా వచ్చేసి 13 ఇంచులు పెడుతున్నాను చూడండి, ఇలాగా 13. ఇక్కడ 1 ఇంచ్ కాడ ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. గల్లు వచ్చేసి 2 ఇంచులన్నర. ఇంకా పొడవు వచ్చేసి 10 ఇంచులు వస్తుంది. ఒకసారి మనం కావాలంటే వాళ్ళు ఇచ్చిన అది సైజు కూడా పట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది. కొంచెం పైనకే వేసుకుందాం కావాలంటే, సేమ్ ఉంది. ఇలా వేసేసుకొని గల్ల ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ మనం ఖర్చుతో సహా పట్టేసుకున్నాము. మనకి ఏమైనా ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు కుట్టినాక, ప్రాబ్లం ఏమి ఉండదు. మార్కింగ్ అయితే ఇదే. మనకి షోల్డర్ సైజు, అలాగే పొడుగు, మనకి ఆమదం సైజు, గల్ల, ఇవే ఇంపార్టెంట్. 3 ఇవి పట్టుకున్నాం అనుకోండి, మిగిలిన బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా. ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకున్న కాడికి కట్ చేసేసుకోవాలి. గల్ల కూడా కట్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్కి పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకొని నీట్గా, నేనైతే మీకు తెలుసు కదా ఆల్రెడీ, నేను సైజుకి బట్టి మార్కింగ్ వేసేసుకుంటాను. ఇలాగా ఇటు 3 ఇంచులు, ఇటు 4 ఇంచులు, ఇటు 2.5 ఇలా నీట్గా వేసేసుకున్న కాడికి కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. గల్ల కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఆమదం సైజు కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టికి మనకి క్లాత్ సరిపోయేటట్లు లేదు. ఇటువైపు 3 ఇంచులన్నర, ఇటువైపు 2 ఇంచులన్నర వేసేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.